మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నేను డాక్టర్ స్వప్నారెడ్డి, సిద్ధ నాగార్జున ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ పంచకర్మ యూనిట్, ఇంకా ఈషా హఠ యోగా స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకునే మొక్క ఉసిరికాయ, ఆమ్లకి, ఎంబ్లికా ఆఫిషినాలిస్ అంటారు లాటిన్లో. ఫైలాంథస్ ఇంబ్లికా అని కూడా అంటారు దీన్ని. ఫైలాంథేసి ఫ్యామిలీ ఇది. మనం నార్మల్గా ఉసిరికాయ అని ఏదైతే అనుకుంటామో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. మనం ఉసిరికాయ అని చెప్పగానే ఉసిరికాయ బాగా ఎక్కువగా వాడుతూ ఉంటాం. మనము నార్మల్గా పచ్చళ్ళు చేసుకోవటానికి కానీ ఇంట్లో ఎన్నో విధాలుగా మురబ్బా చేసుకుంటాము, తినే పదార్థాలు, జామ్స్, జెల్లీస్ చేసుకుంటాము. ఇవన్నీ జనరల్గా మనం ఆహారంలో ఉసిరికాయని వాడుకుంటాం. ట్రెడిషనల్గా కూడా మనకి ఉసిరికాయ మాఘ పాల్గొన మాసాల్లో బాగా వాడుకునే అలవాటు ఉంది. కానీ ఇదంతా పక్కన పెడితే ఇది సూపర్ ఫుడ్లోకి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్స్. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా సూపర్ ఫుడ్స్ అంటే మనకు నార్మల్గా తినే ఆహారానికంటే ఎన్నో రెట్లు పోషక విలువలు ఎక్కువ ఉండే ఆహారాన్ని సూపర్ ఫుడ్స్ అంటున్నారు. దాంట్లోకి ఇది చాలా మొట్టమొదటి ప్లేస్లో, చాలా పై స్థితిలో వస్తుంది. దీని యొక్క ఇంపార్టెన్స్, విలువ ఏంటి అంటే మనకి విటమిన్ సి అనేది ఏదైతే ఉంటుందో ఇది మ్యాక్సిమం ఉంటుంది ఉసిరికాయలో. ఉసిరికాయ అనగానే మనకి తెలిసేది విటమిన్ సి ఉండే పదార్థం. దాని వలన మనకి ఇమ్యూనిటీ, వ్యాధి క్షమత్వ శక్తి విపరీతంగా పెంచుతుంది ఇది రెగ్యులర్గా తిన్నప్పుడు. అయితే దీంట్లో ఉండే విటమిన్ సి ఇంపార్టెన్స్ ఏంటంటే వేరే వాటిలో, నిమ్మకాయ వీటిలో కంటే కూడా దీంట్లో ఉండేది ఏంటంటే, ఇప్పుడు సహజంగా వేరే ఏ విటమిన్ సి ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నా కూడా కొంచెం వేడి చేసినా చేసినా సరే దాంట్లో విటమిన్ పోతూ ఉంటుంది. కానీ దీంట్లో టానిన్స్ అనే కొన్ని పదార్థాలు ఉంటాయి. వాటిని మలాన విటమిన్ సి అనే తత్వము స్టేబుల్గా ఉంటుంది. అంటే ఉసిరికాయని మనం ఏ విధంగా ఉడకబెట్టినా సరే, రసం తీసినా, మరగబెట్టినా, ఏం చేసినా సరే దాంట్లో విటమిన్ సి అనేది పాడైపోదు. అంటే ఇట్ విల్ నాట్ గెట్ డిస్ట్రాయ్ అయిపోకుండా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. చెవన్ ప్రాష్ మనం ఎప్పుడైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటామో దాంట్లో అది ఉడకబెట్టి మళ్ళీ మరగబెట్టి ఒక లెవెల్లో దాన్ని హీట్కి సబ్జెక్ట్ చేసి, అంటే అగ్నికి సబ్జెక్ట్ చేసి తయారు చేసిన పదార్థం అయినా సరే దాంట్లో విటమిన్ సి ఉండిపోతుంది. ఎందుకంటే దీంట్లో టానిన్స్ స్టెబిలైజ్ చేస్తాయి విటమిన్ సిని. అట్లాగే మనకి దీంట్లో ఫైబర్ ఉంటుంది, చాలా పోషక విలువలు ఉంటాయి, ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటాయి చాలా వేరే వాటి కంటే కూడా. మల్టీవిటమిన్, ఫైబర్, మల్టీ న్యూట్రియంట్ స్టఫ్ ఇది. దాంతోపాటు కొన్ని తత్వాలు ఉంటాయి. వేటి వలనైతే ఇప్పుడు ప్రజెంట్ రీసెర్చ్లో కనుక్కున్నది ఏంటంటే దీంతో క్యాన్సర్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. సో క్యాన్సర్ని తగ్గించే మందులు అన్నిటిలో కూడా ఆయుర్వేదం రీత్యా ఉసిరికాయ కంపల్సరీ ఉంటుంది, చాలా వాటిలో మోస్ట్లీ ఉంటుంది. సో ఇదైతే మనకి ఉసిరికాయ అన్ని విధాలుగా యూజ్ అవుతుంది. మనకి డైజెస్టివ్ సిస్టమ్, మెటబాలిజం, జీర్ణ వ్యవస్థని పూర్తిగా సరిచేసే మందు. దీని ద్వారా కంటి చూపు ఎంతో బాగా మెరుగు అవుతుంది. సో కంటి చూపుకి సంబంధించిన ఔషధాల్లో కూడా ఇది బాగా వాడుతూ ఉంటాము మేము. దాంతోపాటు హెయిర్ గ్రోత్ మనందరికీ చాలా బాగా తెలుసు. ఇది ఉసిరికాయ మనకి జుట్టు బాగా పెరగటానికి యూజ్ అవుతుందని చెప్పేసి. సో మనము ఆమ్లా మురబ్బా లాగా వాడుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఆమ్లా మురబ్బా బాగా తింటారు. డయాబెటీస్, షుగర్ వ్యాధికి సంబంధించిన ఇది కంట్రోల్ చేయటానికి ఉసిరికాయ చాలా చాలా యూజ్ అవుతుంది. షుగర్ వ్యాధికి ఉసిరికాయ నుంచి తయారు చేసిన ఒక మెడిసిన్ ఏదైతే చాలా సింపుల్ మందు, అది జస్ట్ మొదలుపెట్టిన వెంటనే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. అండ్ ఉట్టి దాంతోనే సమూలంగా షుగర్ వ్యాధి నయం చేయొచ్చు అంటారు. అదేంటంటే నిషా ఆమ్లకి. నిషా ఆమ్లకి అంటే ఏం లేదు, పౌడర్ చేసిన ఉసిరికాయ పొడి, అంటే చూర్ణం చేసుకున్న, ఎండపెట్టి చూర్ణం చేసుకున్న ఉసిరికాయ కాయ పొడి సమభాగంలో, నిషా అంటే హరిద్ర, పసుపు ఇంకా ఇది సమానంగా తీసుకుని వాడుకుంటున్నప్పుడు ఆ రెండు కాంబినేషన్ బీటా సెల్స్ని రీయాక్టివేట్ చేస్తున్నాయి. బీటా సెల్స్ అంటే మన ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలు, వాటిని మళ్ళీ యాక్టివేట్ చేసి స్టెబిలైజ్ చేస్తున్నాయని చెప్పేసి కనుక్కున్నారు. అట్లాగే మనం రెగ్యులర్గా వాడుకునే త్రిఫల చూర్ణంలో కూడా ఇది మెయిన్ ఇంగ్రీడియంట్.
త్రిఫలాలు, 3 ఫలాల్లో ఒకటి ఉసిరికాయ. సో రెగ్యులర్గా వాడుకోవాల్సిన ఆహార పదార్థాల్లో వస్తుంది త్రిఫలా మనకి. దేనివల్లనైతే చాలా రోగాల్ని మనము సమూలంగా నివారించవచ్చు, రాకుండా కూడా చేయొచ్చు. అది కాకుండా మనకి ఇప్పుడు చ్యవన్ప్రాష్, ఇంకా ఆమ్లకి రసాయనం అని ఒకటి ఉంటుంది. ఆమ్లకి రసాయనం అసలు ఉసిరికాయ డైరెక్ట్గా ఉట్టిది, ఇంకేమీ దాంతో ఏం తయారు చేయకుండా తీసుకుంటేనే అది రసాయనం. రసాయనం అంటే రిజ్యువినేటింగ్ థింగ్. మనం రిజ్యువినేట్ చేస్తుంది అంటే ఇంకొకటి మనకి సహజంగా మన బాడీలో ఉండే లైఫ్ ఎనర్జీని పెంచే తత్వం ఉంటుందన్నమాట. ఏదైనా ఏజ్ వచ్చే కొద్దీ కూడా డిటీరియేట్ అయిపోతూ ఉంటాయి సెల్స్, కొంచెం ముసలిగా అయిపోతూ ఉంటాయి. వాటిని మళ్ళీ నవీనంగా నవయవనంగా చేసే తత్వం ఉసిరికాయ ఉంది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. దాంట్లో ఒక పదార్థము ఆమ్లకి రసాయనం అని దొరుకుతుంది. ఈ ఆమ్లకి రసాయనం ఎలా చేస్తారు అంటే, అది రెగ్యులర్గా ఒక మార్నింగ్ ఓ చెంచా, సాయంకాలం ఓ చెంచా తినటానికి ఒక అర్ధగంట నుంచి గంట లోపల తీసుకున్నట్టయితే మనకి సహజంగా త్వరగా జిరియాట్రిక్ డిసీజెస్ అంటే ఓల్డ్ ఏజ్, వయసు మీరటం వలన వచ్చే రోగాలు త్వరగా రావు అని చెప్తారు. అయితే ఇది ఎలా చేసుకుంటారు? ఆమ్లకి రసాయనం మీకు మార్కెట్లో దొరుకుతుంది. కాకపోతే ఒక ఐడియా కోసం అది ఎలా చేస్తారంటే, ఒక ఐరన్ కల్వం, ఐరన్ ఇనుపు కల్వంలో ఉసిరికాయ పొడి వేసి అది పూర్తిగా మునగటానికి దాని రసం నిజస్వరసం అంటారు. నిజస్వరసం అన్నప్పుడు నీళ్లు పోయకుండా తీసిన రసాన్ని వేస్తారు అది మునిగే వరకు. దాన్ని బాగా మర్దన చేసి పూర్తిగా అది ఓన్లీ పౌడర్ ఫామ్లో మిగిలిపోయే వరకు చేస్తారు. అలా అది మిగిలిపోయిన తర్వాత ఓన్లీ పొడి మాత్రం మిగిలాక మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వేయటం జరుగుతుంది. రసాన్ని, దీని నిజస్వరసాన్ని వేయటం జరుగుతుంది పొడి పూర్తిగా మునిగే వరకు. అలా 21 సార్లు వేసి 21 సార్లు వేసిన రసాన్ని ఆ పొడిలో ఇనికించడం జరుగుతుంది. అలా ఇనికించిన అంటే 1 చెంచా పొడిలో 21 రెట్లు దీని తత్వం ఇనికేటట్టు చేస్తారు. ఎప్పటి నుంచో ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఈ ఆమ్లకి రసాయనము మనకి ఎంతో మేలు చేస్తుంది. చాలా రోగాల్ని మనము అవాయిడ్ చేయొచ్చు. ప్రస్తుతం మన పొల్యూషన్, మనకి చుట్టూ ఉన్న పొల్యూషన్ ఎంతో కాలుష్యం వ్యాపించి ఉంది. వాటిలన్నిటి గురించి మన ప్రొటెక్షన్, మనం వీటిలో ఇక్కడే బ్రతకాలి, వేరే ఎక్కడికి వెళ్ళిపోలేము. కానీ ఆ కాలుష్యానికి సంబంధించిన ఏదైతే ఎఫెక్ట్ మన మీద ఉంటుందో, మనకి ఆ ఎఫెక్ట్ లేకుండా, ఆ కాలుష్యానికి సంబంధించిన చెడు మన మీద ప్రభావం లేకుండా ఉండటానికి ఉసిరికాయ బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇంకా కంటి వ్యాధికి సంబంధించిన మందుల్లో ఉంటుంది ఉసిరికాయ. జుట్టుకి సంబంధించిన వాటిలో ఉంటుంది ఉసిరి తైలం ఏదైతే ఉందో జుట్టుకి రాసుకుంటున్నప్పుడు చాలా బాగా మనకి జుట్టు నెరవకుండా ఉండటము, మళ్ళీ రాలకుండా ఉండటం కూడా జరుగుతుంది. కొత్త జుట్టు రావటం, లోపల నుంచి బయట నుంచి కూడా ఉసిరికాయ వాడుకున్నప్పుడు. ఉసిరికాయ హెయిర్ ప్యాక్స్ ఉంటాయి, అలాగే ఉసిరికాయ ఫేస్ ప్యాక్స్ కూడా ఉంటాయి. ఇప్పట్లో అయితే ఉసిరికాయ సోప్స్, షాంపూస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. కానీ డైరెక్ట్గా న్యాచురల్గా వాడుకున్నది కూడా మనకి ఎప్పుడు కూడా యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇది ఇంకా చాలా విధాలుగా యూజ్ అవుతుంది. సో ఉసిరికాయ మనకి డే టు డే లైఫ్లో వచ్చే చాలా రోగాల్ని ఎంతో సులువుగా నివారించవచ్చు. అయితే మనకి ఇప్పుడు ఉసిరికాయ ఎంత మోతాదులో తీసుకోవాలి? రోజు మెయిన్గా మాఘ పాల్గొన మాసాల్లో తీసుకున్న ఉసిరికాయ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ డిసెంబర్ ఇంకా జనవరి నెలల్లో, అది వచ్చేది కూడా ఆ టైంలోనే. పరగడుపున 1 ఉసిరికాయ డైరెక్ట్గా తీసుకుంటే చాలా మంచి విషయం. ఒకవేళ మీకు దొరకకపోతే 3 నుంచి 6 గ్రాముల చూర్ణం తీసుకోవచ్చు. 2 నుంచి 3 గ్రాములు అన్నా సరే చూర్ణం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి 1 గ్లాసు ఆవు పాలు తీసుకుంటే చాలా మేలు చేస్తుంది. అలా ఒక 2 నెలల పాటు తీసుకుంటే ఏడాది మొత్తం ఎన్నో రోగాలు నివారించవచ్చు అని చెప్తారు. అది ఇంకొకటి, ఒకవేళ మీరు కషాయం కానీ లేకపోతే కల్కం కానీ తీసుకుంటే కల్కం కూడా ఒక 3 నుంచి 6 గ్రాములు తీసుకోవచ్చు. ద బెస్ట్ ఫార్మ్ ఈజ్ డైరెక్ట్గా ఫ్రూట్ తీసుకోవటం అనేది చాలా బెస్ట్ ఫామ్. సో ఈ విధంగా ఉసిరికాయ మనకి చాలా విధాలుగా యూజ్ అవుతుంది. సో డైరెక్ట్గా అది డిసెంబర్లో జనవరిలో దొరికినప్పుడు డైరెక్ట్గా తీసుకొచ్చి వాడుకోండి. డైరెక్ట్గా తినటం అనేది బెస్ట్. దాంతోపాటు ఎన్నో విధాలుగా ఎన్నో ఫార్ములేషన్స్ చేసుకోవచ్చు. దీంతో చేసుకునే ఆమ్ల మురబ్బా అనేది ఏదైతే ఉందో అది కూడా ఇంట్లో చేసుకోవచ్చు. మనం జస్ట్ దీనికి చిన్నగా ఏదైనా కత్తితో ఘాట్లు పెట్టేసి లైమ్ వాటర్ అంటే సున్నపు నీటిలో 1 రోజు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత
జాగ్రీ వాటర్ అంటే మనకి బెల్లం కషాయంలో బెల్లము ఒక 2 తీగలు వచ్చేంత వరకు బాగా బెల్లము పాకం పట్టి దాంట్లో వేసి ఉంచినట్టయితే మళ్ళీ మరగబెట్టినట్టయితే మనకి ఆమ్ల మురబ్బ తయారవుతుంది. అది చిన్నపిల్లలకి ఈ టేస్ట్ నచ్చకపోయినా మనం అది ఇస్తూ ఉంటే మనం అనుకున్నట్టు విటమిన్ సి దీంట్లో టానిన్స్ ఉండటం వలన మనం మరగబెట్టినా సరే పోదు. సో దిస్ ఇస్ ద ఫార్మ్ ఇన్ విచ్ టేస్ట్ మనం మార్చడానికి ఇంకేమైనా చేసి ప్రాపర్గా చేసినా సరే డిస్ట్రాయ్ అవ్వని తత్వాలు పాడైపోయిన తత్వాలు న్యూట్రిషన్ రిలేటెడ్ చాలా ఉన్నాయి, అలా వాడుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని విధాలుగా కూడా వీ కెన్ యూస్ ఉసిరికాయ అండ్ ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్స్ అన్నమాట. థ్యాంక్ యూ.